హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ముందుగా పిక్సార్ట్ యాప్ని ఓపెన్ చేయండి. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నాకైతే పిక్సార్ట్లోనే ఈ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ నచ్చింది, నేనైతే ఇది తీసుకున్నాను. వీడియోలో చూపించినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి ఫోటోని. తర్వాత యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఏదైతే ఫోటోని ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. పర్సన్ పైన క్లిక్ చేయండి, అదే రిమూవ్ అవుతుంది. అడ్జస్ట్ చేసుకోండి నీట్గా. ఫోటోని మంచిగా అడ్జస్ట్ చేసుకుంటే నెక్స్ట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి మీరు ఏదైతే కొటేషన్ పెట్టాలనుకుంటున్నారో అది ఇక్కడ టైప్ చేయండి. నేనైతే ఈ కొటేషన్నే పెడుతున్నాను. నేనైతే తెలుగులో కొటేషన్ టైప్ చేస్తున్నాను. మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరైతే పెట్టుకోండి. నాకైతే ఈ కొటేషన్ నచ్చింది, సో అందుకని నేను ఇది తీసుకున్నాను. నీట్గా మిస్టేక్స్ లేకుండా టైప్ చేసుకోండి. టైప్ చేసిన తర్వాత నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. కొటేషన్ని నీట్గా అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ పైన అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. చూసుకోండి, మీకు నచ్చిన ఫాంట్ని అయితే పెట్టుకోండి. నేనైతే ఒకసారి అన్ని ఫాంట్స్ ఒకసారి చూస్తున్నాను. ఏ ఫాంట్ బాగుంటుంటే ఆ ఫాంట్ పెట్టుకోండి. నీట్గా చెక్ చేసుకోండి. అన్ని ఫాంట్స్ చూసి మీ ఫోటోకి ఏ ఫాంట్ అయితే బాగుంటుందో ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫాంట్ నచ్చింది, సో నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, మళ్ళీ ఒకసారి నీట్గా చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ పార్క్ పైన క్లిక్ చేసి డన్ ఇచ్చేసేయండి. మీ నేమ్ కానీ, మీ ఇన్స్టా ఐడి కానీ, ఫేస్బుక్ ఐడి కానీ, మీరు ఏదైనా నేమ్ పెట్టాలనుకుంటే ఆ నేమ్ని ఇక్కడ టైప్ చేసుకోండి. నవ్యశ్రీ అని నా యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇచ్చుకున్నాను. చూసుకోండి అన్నీ ఒకసారి. నేనైతే ఫోటోని అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫోటో కొంచెం డల్గా ఉంటే చూడడానికి బాగా కనిపిస్తుంది. వీడియోలో చూపించినట్టుగా మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి. మీ ఫోటోకి ఏది బాగుంటే అలా మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఈ కలర్లో ఇలా అయితే ఎడిట్ చేసుకున్నాను. మీకు ఇలా నచ్చితే ఇలా ఎడిట్ చేసుకోండి. అన్నీ ఒకసారి చూసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. ప్రాపర్గా అయితే ఇలా వీడియోలో చూపించినట్టు చూసి ప్రాపర్గా చూసుకుని రైట్ మార్క్ అండి. ఎరేజర్ పైన క్లిక్ చేసి సైజు, ఒపాసిటీ, హార్డ్నెస్ తగ్గించుకోండి.
ఫోటో లెంత్ హెవీగా ఉంది, సో లెంత్ కొంచెం కట్ చేశాను. అడ్జస్ట్ చేసుకోండి ప్రాపర్గా, కొంచెం స్మాల్ సైజులో పెట్టుకోండి, అప్పుడే చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. ప్రాపర్గా చెక్ చేసుకోండి. నేమైతే ఇక్కడ అడ్జస్ట్ చేశాను. నెక్స్ట్ స్టిక్కర్లోకి వెళ్ళండి. మీకు యూట్యూబ్ లోగోస్ కానీ ఏమైనా కావాలి అనుకుంటే లోగో అని టైప్ చేయండి. నేను యూట్యూబ్లో లోగోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను యూట్యూబ్ సెలెక్ట్ చేశాను, సో ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను. లోగో అయితే ఆడ ప్రాపర్గా సెట్ కాలేదు, సో అందుకనే నేను మళ్ళీ స్టిక్కర్లోకి వెళ్ళి బ్లాక్ షాడో అని టైప్ చేశాను. అక్కడ సెకండ్ పిక్ సెలెక్ట్ చేసుకోండి. పిక్ని జూమ్ చేసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. రైట్ మార్క్ పైన క్లిక్ చేసి ఫోటోని సేవ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.